ఇజ్రాయెల్ పై యెమెన్ దేశం కూడా దాడులకు దిగింది. హౌతీ తిరుగుబాటుదారులు మిసైల్స్ అటాక్ చేశారు. అయితే ఈ క్షిపణులను అడ్డుకొని తమ ప్రజలను అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్. యెమెన్ నుంచి ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించడం ఇదే మొదటిసారి. వార్ జోన్ బ్రేకింగ్ అంటుంది మనకి. ఇజ్రాయెల్ పై యెమెన్ దేశం కూడా దాడులకు దిగింది. ఇక హౌతీ తిరుగుబాటుదారులు మిసైల్స్ అటాక్ చేశారు. అయితే ఈ క్షిపణులను అడ్డుకొని తమ ప్రజలను అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్. యెమెన్ నుంచి ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ఆగేటట్లు లేదు. పరస్పరం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు చేస్తున్నాయి. దీంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ విశ్వవిద్యాలయంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది అమెరికా, ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఎంతమంది మృతి చెందారో, ఎంత నష్టం జరిగిందనే దానిపై స్పష్టత లేదు. పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ఆగేటట్లు లేదు. పరస్పరం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు చేస్తున్నాయి. దీంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ విశ్వవిద్యాలయంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది అమెరికా, ఇజ్రాయెల్. ఇక ఈ దాడిలో అయితే ఎంతమంది మృతి చెందారో, ఎంత నష్టం జరిగిందనే దానిపై అయితే స్పష్టత లేదు.